అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి భరత్ రాజమహేంద్ర ఎంపీ ఓడిపోయిన ఎంపీ ప్రతిపక్షం లేని పార్టీ. భరత్ గారు రాజకీయాలలో గెలుపు ఓటములు అనేది సహజమే. అది ఎవరికైనా సాధ్యమే, ఏ పార్టీకైనా సహజమే. అది ఏ ఒక్క ఎమ్మెల్యేకైనా ఒక ఎంపీకైనా గెలుపు ఓటం సహజమే. ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని తిరస్కరించారు కదా. ఒకసారి చెప్పండి, తిరస్కరించారా లేదా? మీరు మంతరం చేసుకొని ఏమి తప్పులు చేశారని ఒక్కసారి చెప్పండి. జగన్ గారు కేవలం సంక్షేమం ప్రాధాన్యం ఇచ్చాము, డెవలప్మెంట్కి అసలు ఇవ్వలేదు. సంక్షేమం మాత్రం ఇచ్చాము కానీ డెవలప్మెంట్కి అసలు ఇవ్వలేదు. మరి ఏం చేశారు? రాష్ట్రంలో చాలా కొరతగా కూడా ఉన్నాయి. ప్రాజెక్టులు కానీ, రోడ్స్ కానీ, సిపిఎస్ రద్దు కానీ, వాటిల్లో ఏ ఒక్కటైనా కానీ చేసిన వాళ్ళు ఎవరేమన్నా ఉన్నారా? ఏమైనా చేశారు? ఒకసారి చెప్పండి. సంక్షేమం ఒక్కటే చేసి మాకు ఓటు వేయలేదు అంటే ఎలా వేస్తారు? ఒకసారి చెప్పండి. మీరు చేసిన కొరతలు, మీరు మాట్లాడిన మాటలు చాలా కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు, రోడ్లు, సిపిఎస్ రద్దే కాదు, జనానికి చాలా మోసం కూడా చేశారు. సంక్షేమం ఇచ్చి మాకు ఓట్లు వేయలేదు అంటే ఎలా వేస్తారు? అభివృద్ధి లేకుండా. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఏమన్నా ఇచ్చారా? ఒక్కసారి చెప్పండి. ఏమీ ఇవ్వలేదు. ఊరక పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఒక సానుభూతి మాటలు తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. మరి ప్రజలు కూడా నువ్వు సొంత పనులు పక్కన పెడుతున్నావు అంటావు, మరి మీ ఫ్యామిలీకి దూరంగానే ఉంటున్నావు అని అంటావు. బాధ నీకు ఎందుకు అంత బాధ? ప్రశాంతంగా ఇంట్లో ఉండి ఏదో ఒక పని చేసుకుంటూ విశ్రాంతి చేసుకోండి. మీ పార్టీ వస్తుందో రాదో ఒక్కసారి ఆలోచించుకోండి. ఏది ఏమైనా అబద్ధాలు మాట్లాడుకుంటూ, అబద్ధాలతో చెప్తూ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మరు కదా. వాళ్ళు కూడా కోతులు కాదు, జనాలు. ఒక మేకలు కాదు, జనాలు మనుషులు. ఎవరు నమ్మటానికి ఆస్కారం లేదు కదా. మనం ఏం చేశామో, ఎలా చేశామో, మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాము కదా. మనకు మొదటి పాయింట్ అదేను. రాజధాని లేకుండా చేసింది అదే ఫస్ట్ తప్పు. మీరు 2 సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, చేయలేదు. రోడ్స్ గుంతలు ఉన్నాక రోడ్స్ గురించి పట్టించుకోలేదు. పైన ఆకాశంలో తిరిగారు. 3-4 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడుకున్నారు. అలా చేయబట్టే ఇలా మన రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఏం చేశాం, ఎలా చేశామనేది. మనం పరదాలు చాటం తిరిగాము కానీ జనాల్లో తిరగలేదు కదా. మనము ఏదేమైనా పరదాలు కట్టుకొని తిరిగాం. మనం ఒకసారి ఆలోచించుకోండి. మనం చేసిన పనితనాలు పరదాలు కట్టుకొని తిరిగాం, జనాలు ఎప్పుడు తిరగలేదు. ఇప్పుడు అవసరం ఇచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు జనాల్లో కనిపిస్తున్నాం. తర్వాత అప్పుడు కనిపించడం లేదు. మనం గుద్దులు ఆడుకోవడం ఇప్పుడు జనాల్లో కనిపించడం, ఏదో సెల్ఫీలు దిగుతాం అవసరానికి వాడుకోవటానికి వాళ్ళని, జనాలను సెల్ఫీలు దిగి వాళ్ళకు ఫోటోలకు పోజ్ ఇచ్చే వాళ్ళమే కానీ మనము, మన వైఎస్ఆర్సీ పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పుడు పాటుపడలేదు. భరత్ గారు ఇప్పుడు అవసరం వచ్చేసరికి మన జనాల్లో కనిపిస్తున్నాం. అవసరం తీరినాక పరదాల చాటును తిరిగేవాళ్ళం మనం. మన పార్టీ, మన వైఎస్ఆర్సీ పార్టీ, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది ఒక సానుభూతి పార్టీ అన్నమాట. ఒక్కసారి తెలుసుకో. రాష్ట్ర ప్రజలు కూడా, వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా తెలుసు కదా, వాళ్ళ మనుషులే వాళ్ళు కూడా అని తెలియజేస్తూ, మనం ఏ ఒక్కటి కూడా సరిగా చేయలేదు కాబట్టి మీరు విశ్రాంతి తీసుకోవడం చాలా వరకు బెస్ట్. ఒకసారి తెలుసుకోండి అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.